చైర్మన్ జడ్జి రూపశ్రీ నేతృత్వంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో కనగిరి పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్ నందు మాజీ సైనిక ఉద్యోగులకు వీర్ పరివార్ సహాయుత యోజన పథకంపై అవగాహన కలిగించారు। ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవలు అథారిటీ వీర్ పరివార్ సహాయత యోజన 2025 అనే పథకాన్ని ప్రారంభించిందని ఇది రక్షణ సిబ్బంది మాజీ సైనికులు వారి కుటుంబాలకు న్యాయ సహాయాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడిందని అన్నారు। అనంతరం ఉచిత న్యాయ సహాయం ప్రచారంలో భాగంగా పోస్టర్ను ఆవిష్కరించారు। మాజీ సైనికులందరూ కూడా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి క్రమశిక్షణగా మీ సమస్యలన్నీ కూడా అటు కోర్టు దృష్టికి కానివ్వండి అటు ప్రభుత్వ దృష్టికి కానివ్వండి తీసుకొచ్చే పరిస్థితి మీకు కావాల్సిన బాధ్యత విన్నతంగా ఉంది। కాబట్టి చట్టాలను ఉపయోగించుకొని మీరందరూ మన ప్రాంతం వాళ్ళందరూ కూడా గతంలో ఒక అర్జీ పెట్టుకుని వెంటనే భూమి ఇచ్చేవాళ్ళు 5 acres। ఇవాళ భూములు లేని చెప్పేసి తిప్పి మామూలుగా ఆర్డినెన్స్ కంటే ఎక్కువ తిప్పి ఇవాళ భూములు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వాలకి। గతంలో ఏమైతే ఒక అర్జీ పెట్టుకుని వెంటనే ఆర్ఏ గారు కానివ్వండి వీఆర్ గారు వెళ్ళిపోయి వితిన్ 1 week 10 days లోపల ఐడెంటిఫై చేసి వెంటనే అర్జీకి కంప్లై చేసి భూమి ఇచ్చే పరిస్థితి లేదు। అలా కాకుండా ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది। అవన్నీ అధిగమించాల్సిన అవసరం ఎంతగా ఉంది। కాబట్టి అందరూ మరొకసారి ఐకమత్యంగా ఉండి క్రమశిక్షణతో ఒక యూనియన్గా తయారు చేసుకొని ఆల్రెడీ ఉందనుకుంటారు యూనియన్ దాన్ని బలోపేతం చేసి ప్రతి సమస్య కూడా మీరు కోర్టులో మా కమిటీ తీసుకొస్తే పరిష్కార మార్గాలు మేము కూడా మీలో భాగస్వాములు మేము కూడా అయ్యి ప్రతి సమస్యకు పరిష్కారం మేము కూడా భాగస్వాముతాం అని చెప్పి తెలియజేస్తూ పిలవగానే కొద్ది కాలం ప్రకాశం జిల్లా